నిన్నెవరు లోపలికి రమ్మన్నారు? వచ్చింది నీ ఇంట్లో దొంగతనం చేయటానికి కాదు, వచ్చింది నీ మీద దౌర్జన్యం చేయటానికి కాదు. అమాయకురాలైన ఆడపిల్లను ఇంటికి తీసుకొచ్చి అప్పగించి అదొక పెద్ద త్యాగంలాగా, నీదొక మంచి కుటుంబంలాగా గొప్పలు చెప్పుకున్న నీకు, నేరం చేసిన నీ కొడుకును నీకు తీసుకొచ్చి అప్పగించి మా కుటుంబ స్థాయి ఏమిటో తెలియజేయటానికి వచ్చాను. లోపలికి రా బాబు. నీ తండ్రి మరణానికి కారకులు ఎవరో తెలిసాక కూడా ఈయన నా తండ్రిని చంపి ఉండకపోవచ్చు, ఆయన ఆశయాన్ని చంపాడు. లక్షలాది పేద ప్రజల నోటి దగ్గర కూడు తీశాడు. ఈయన మూఢనమ్మకాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు మా నాన్నను చంపారు. ఆ పాపంలో ఈయనకి భాగం లేదా? పాపంలో భాగం వేయదలుచుకుంటే పాత పగలు అడ్డం పెట్టుకుని వాళ్ళ ప్రేమకి గండి కొట్టడం కూడా పాపమే బాబు. ఒక తప్పు క్షమిస్తారు, రెండో తప్పు సహిస్తారు. ఇతను జ్యోతిని ఎత్తుకు వెళ్లి మూడో తప్పు కూడా చేశాడు. భరించమంటావా? వాళ్ళేం చేసినా ఆ పాపం నాదే బాబు. దానికి శిక్ష నేను అనుభవించాలి. శిక్షలు వేయటానికో సంజాయిషీలు అడగటానికో నేను ఇక్కడికి రాలేదు. మన రెండు కుటుంబాల మధ్య పగ చల్లారిపోయి ఉండొచ్చు, పంతం మాత్రం అలాగే మిగిలింది. మా నాన్నగారి ఆశయం నెరవేరుస్తాను. నీకు దేవుడంటే భయం లేకపోవచ్చు, బంధువులంటే ప్రేమ లేకపోవచ్చు, కానీ ధర్మం అంటే కోర్టులకు ప్రాణం. అక్కడ తేలుతుంది నీ ఆశయ సౌధం. సిద్ధార్థ ప్రాజెక్టు విషయమై ఇంతకు ముందు జరిగిన ఇరువురు హత్యలకు దారితీసిన పరిస్థితులను మరలా కొంతకాలం క్రితం ప్రాజెక్టు నిర్మాణం సగభాగం పూర్తయిన పిదప 20 మంది మరణానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించిన పిదప ఈ సంఘటనకు కారణం ఒక మతం వారి విశ్వాసమును దెబ్బతీయటయేనని నిర్ధారించడమైనది. మరలా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించిన ఎడల పూర్వములాగే మత ఘర్షణ జరిగే అవకాశం ఉన్నది కనుక అక్కడ అమ్మవారి గుడి ఉన్నంత వరకు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించడానికి వీలు లేదని తీర్పు చెప్పడమైనది. నిన్ను అమ్మ అన్నారు, ముగ్గురమ్మల మూలపుటమ్మన్నారు, దేవన్నారు, శక్తి అన్నారు. ఏది నీ మహత్యం? నీ పేరు చెప్పి నీ గుడి ముందే నా తండ్రిని ప్రాణాలు తీస్తే కళ్ళప్పగించి చూస్తుండిపోయావో తప్ప కాపాడలేకపోయావే. పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలన్న సంకల్పంతో ప్రాజెక్టు కట్టాలన్న నా తండ్రి ఆశయాన్ని నేను నెరవేర్చాలనుకుంటే నువ్వు నాకిచ్చిన ఆశిస్తేమిటి? నువ్వు రాయివి కాకపోతే నీ మహిమ చూపుకో. అమ్మా అని నిన్ను ఆరాధిస్తున్న అందరికీ ఇంత అన్నం పెట్టు. 30 దేవతలు నన్ను శపించినా, 90 కోట్ల మంది భారతీయులు నన్ను తప్పు పట్టినా ఇవాళ నేను చేయాలనుకున్నది చేస్తాను. తప్పైతే చంపుకో, ఒప్పైతే ఏలుకో. మాణిక్య వీణాము ఫలాలంతి మదాల సామంజుల వాగ్విలాసం మహేంద్ర నిశ్చిత కోమలాంగి. అమ్మవారి విగ్రహం కనపట్టలేదే. అపచారం అపచారం. ఏంది పొద్దుగారు? గుళ్ళో అమ్మవారి విగ్రహం కనపట్టలేదు. అమ్మవారి విగ్రహం కనపట్లేదంట్రా. ఏమిటి పంతులు గారు హడావుడిగా గుళ్ళో అమ్మవారి విగ్రహం కనపట్టలేదు బాబు. కనపట్టం లేదా? గ్రామ ప్రజలారా, భక్తులారా, రాత్రి అమ్మవారు నా కల్లో కనబడి పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రాజెక్టు కట్టాలని, దానికి తన గుడి అడ్డంగా ఉండటం వల్ల ఇక్కడ వెలుస్తున్నానని చెప్పింది. అమ్మవారు ఏమిటి, ఇక్కడ వెలవటం ఏమిటి? ఇది మమ్మల్ని నమ్మమంటారా? రేయ్ మూర్ఖుడా, ఇన్నాళ్లుగా నాకు హారతి ఇస్తున్నావు, నా మహిమ తెలియలేదురా నీకు? చూస్తూ ఉండు, మీరందరూ చూస్తుండగానే మీ కళ్ళ ముందే భూమిని బద్దలు